డబ్బులు దే డబ్బులు తాగించాలి తప్ప పడా అదే తాగో తాగో అదే ఇప్పసారా అదిరిపోద్ది రండి 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 సప్పగా ఉంది సప్పగుంటే సైట్కి ఎక్కుతుందా సప్పగుండే సైట్కి ఎక్కుద్ది దుబాయ్ స్పిరిట్ తో దుబాయ్ చేతి స్పెషల్ అంతేకాదు జిల్ జిల్ మన తెల్ల సరుకు కూడా ఉంది ఇదిగో దీని నాలుగు మీద తీసుకుని నాకేమంటే నాగలోకం కనపడుతుంది నాకుతావా నాకే దా వాడేనండి వేసుకోండి ఎవరు నువ్వు నా పేరు దుందుబాయ్ घर का नाम घटोत्कच हेड ऑफिस इराक ఈ ఏరియా దొంగసారా పాటంతా మాది. ఇక్కడ నల్ల మందు అమ్ముతాం, తెల్ల మందు అమ్ముతాం. గట్టిగా చెప్పు. ఈ ఏరియాలో దొంగ సారా కానీ దొంగ మందు కానీ ఇంకెవరు అమ్మడానికి వీల్లేదు. మేము ఒప్పుకో. తాజ్ మహల్ ముందు అమ్మాను, పార్లమెంట్ ముందు అమ్మాను, వైట్ హౌస్ ముందు అమ్మాను, ఈఫిల్ టవర్ ఎక్కి అమ్మాను. నన్ను ఆపడానికి ఐక్యరాజ్య సమితి వల్లే కాలేదు, మీరెంతరా కుయ్యాలు. పోలీస్ స్టేషన్ మీరేంటి కలెక్టర్ గారు ఈ వేషంలో? నథింగ్ మిస్టర్ చంద్ర, వీళ్ళని పట్టుకోవడం కోసం ఈ వేషం వేశాను. వీళ్ళని ఇంట్రాగేట్ చేసి ఈ ఊళ్ళో దొంగసారా కాసే వాళ్ళని, స్కూల్స్ కాలేజెస్ దగ్గర డ్రగ్స్ అమ్మే వాళ్ళని, ఈ ఊళ్ళో ఉన్న మొత్తం మాఫియా గ్యాంగ్ ని 24 hours లో హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. కలెక్టర్ ఉండి మీకెందుకు సరిశ్రమ? చూడండి, నేను కలెక్టర్ అయినా మీరు పోలీస్ ఆఫీసర్ అయినా మనం పనిచేయాల్సింది ప్రజల కోసం. నా పని మీరు చేయొచ్చు, మీ పని నేను చేయొచ్చు. మీరు చెయ్యలేనప్పుడు షటప్ ఇడియాటిక్ బిహేవియర్. ఏంట్రా బొమ్మలాట అనుకున్నావా? ఇవన్నీ చూడడానికి మా డిపార్ట్మెంట్ ఉంది, నీకెందుకురా? ఈ కాకి బట్టలు, తుపాకులు, జీపులు వేసుకుని మేము దొంగలు పట్టుకునే పోలీసులను తిరిగితే దొంగలు మీ దగ్గరకు వస్తారా? ఒక హంతకుడిని మనం పట్టుకోవాలంటే మనం ప్రతి క్షణం అదృష్టవంతులం కావాలి. కానీ మనల్ని చంపడానికి హంతకుడు ఒక్క క్షణం అదృష్టవంతుడైతే చాలు. అందుకనే ఇలాంటి రిస్క్ ఇప్పుడు చేయకు. ఏ నువ్వు చేయడం లేదా? అది నా డ్యూటీరా. ఇది నా డ్యూటీ. మీరిద్దరూ ఎంత కష్టపడ్డా ఈ మధ్య జనంలో మీకంటే హంతకులకి దొంగలకే ఎక్కువ పేరుంది. ఇవి చూడండి. ఈ ఝాన్సీ పెద్ద దోపిడీ దొంగంట, హంతకురాలంట, చాలా తెలివైందంట. మా ఆడవాళ్ళు వేసే అప్పడాల మీద కూడా ఝాన్సీ పేరే వేశారు చూడండి. అంతేకాదు బనియన్ల మీద, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల మీద, ఆఖరికి మిరపకాయ బజ్జీల మీద కూడా ఝాన్సీ పేరే వేశారండి. ఆ ఝాన్సీ దొంగలకి లేడీ బాస్ అంట. మీలాంటి ఐఏఎస్ ఐపీఎస్లకు లేడీ టైగర్ అంట. నాకు మాత్రం లేడీ అనిపిస్తోంది. కలెక్టర్ గారు ఎక్కడ? కాల్ హిమ్ కలెక్టర్. ఎవరు మీరు? ఈయన ఏరముష్టి ఏరాస్వామి గారండి. 10 ఏళ్ళు కంటిన్యూషన్స్ గా ఎమ్మెల్యే అండి. 7 పులులు చచ్చుంటే ఆటి పక్కన ఫోటో దిగారండి. 7 పులుని చంపి ఫోటో దిగారండి. ఆ పులిగోరు ఇదండి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? బడ్జెట్ లీక్ అవుతామో, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. చెప్పండి. ఏం లేదండి, నిన్న 6:30 6వ పెక్కలో అపోజిషన్ ఎమ్మెల్యే 10 మనిషిని నేను రేపు చేసుకున్నానండి. దాంతో 2 లేబర్ నా మీద అటాక్ ఇచ్చారండి. మా వాళ్ళు వాళ్ళిద్దరిని వేసేసారండి. ఈ విషయం ఝాన్సీకి తెలిసిపోయిందండి. నేను ఆ 10 మనిషిని రేపు చేసినందుకు ఆ ఝాన్సీ నన్ను చంపినట్టు నా 3వ పిల్లాన్ని కలొచ్చిందంటండి. ఆ ఝాన్సీ నన్ను చంపడం ఖాయం. అందుకని మీ గవర్నమెంట్ వాళ్ళు ఒక 5 గన్మెన్లని, 2 పెద్ద పోలీస్ ఆఫీసర్లని నాకు సెక్యూరిటీగా ఇచ్చుకుంటే నేను 10 మంది గోండాలని డబ్బులు ఇచ్చి పెట్టుకుంటానండి. బేటాలు మీరు ఇచ్చుకోండి. ఒక ఆడదాన్ని రేప్ చేసి కలెక్టరేట్ కి వచ్చి కలెక్టర్ ముందే చెప్తావా? నీలాంటి వాడికి సెక్యూరిటీ ఇవ్వడానికి కదరా పోలీసులుంది. ఐజీ గారికి ఫోన్ చేయండి. జస్ట్ లైక్ దట్ అయిపోయేవాడు. అవును, వీడెప్పుడు పుట్టాడే?
నాకు నిన్నటి వరకు తెలియనే తెలీదు చెప్పే. భర్తగా ప్రవర్తిస్తే భార్య గురించి తెలుస్తుంది, తండ్రిగా ఆలోచిస్తే బిడ్డ గురించి తెలుస్తుంది. కసాయి వాడికి అందరూ బలి పశువులుగానే కనిపిస్తారు. ఊరుకోవే, ఊరికే నస. నీకు కడుపు వచ్చిన రాత్రే చెప్పానా అబార్షన్ చేయించుకోవే, గవర్నమెంట్ ఆదరేషన్ కూడా ఉందని విన్నావా? నేను నా మనుషులు పంపించి చేయించబోతే ఎవడో బాడీ గార్డును పెట్టినావట. నీకు 50,000 ఇస్తా. వీడు, నువ్వు, నీ బాబు వెంటనే కానీ వెళ్ళిపోండి. డబ్బిస్తే దారి తప్పేది ఆడది కాదు, వ్యభిచారి. అమ్మా, నువ్వు మహా పతివ్రతవి, బడి పంతులు కూతురివి, నేను ఒప్పుకుంటాను. బాబు ఊరికి ఒరే బాబు, అమ్మతో చెప్పమ్మా, అమ్మా నాన్నిచ్చే డబ్బులు తీసుకో, లేకపోతే నాన్న నిన్ను, నన్ను, తాతయ్యని చంపేస్తాడని చెప్పు. నీకు మనసు లేకపోయినా నువ్వు కన్న తండ్రివనే ఆత్మీయత వాడు ఇంకా చూపిస్తున్నాడయ్యా, పసివాడు కాబట్టి. ఆహా, నువ్వైతే ఏం చేసేవాడు? బాబుని ఆత్మీయత ఉంటే నెత్తి మీద పూలయ్యేలా పూలు ఇలా మొహం మీద వచ్చేస్తారేంటి? చిచ్చి, వచ్చ కంపు గ్యాంగు మీరును. ఎక్కడికయ్యా వెళ్ళేది? ఆకలితో మాడుతున్న ఆత్మాభిమానంతో బ్రతుకుతున్న మాస్టర్నయ్యా, నేనెవరిని లెక్క చేయను. నా బిడ్డకి అన్యాయం చేస్తే నేను ఊరుకుంటాననుకుంటున్నావా? నా పెన్షన్ డబ్బు రాగానే కోర్టులో కేసు వేసి నువ్వే దాని భర్తవని నిరూపిస్తాను, జాగ్రత్త. రేయ్, పిచ్చ పిచ్చ వేషాలేస్తే చిత్తాభస్మం అయిపోతారు, జాగ్రత్త. రాత్రికి రాత్రే ఎవరికి తెలియకుండా ఖాళీ చేసి వెళ్ళండి, జస్ట్ లైక్ దట్. ఝాన్సీ, నరేంద్ర గారు నీతో అత్యవసరంగా మాట్లాడటానికి వస్తున్నారు. ఆయన వచ్చాక మాట్లాడి వెళ్ళు. ఆయన చాలా పనులు వదిలేసుకుని సొంత విమానంలో సొరసేపలాగా వస్తున్నాడు. ఈ రోజు ఎవరి కోసమో నేను ఎదురు చూడను, ఎవరి మాట విన్ను. మీకు తెలుసుగా. హలో ఝాన్సీ, వేర్ ఆర్ యు గో? సి మీ వెనుక మిమ్మల్ని తీసి పడేసిన పర్వాలేదు. మీరు ఎదురు చిన్న మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే చూస్తురుకుంటారండి. కుక్కకేం వైద్యం చేయాలో, గుర్రానికి ఏం వైద్యం చేయాలో ఆయనకు బాగా తెలిసిన గ్లోబు. చూడండి, నేను ఈర్ష్యతో అనడం లేదు. దానికి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తారు? ఆఫ్టర్ ఒక ఆడదాని మీద మనం డిపెండ్ అవ్వడం ఏంటి? జీవితంలో విరక్తి చెందిన మనిషి ఝాన్సీ. అలాంటి మనిషి ఎంతకైనా తెగిస్తుంది. ఆ విరక్తిని ఓదార్చి తెగింపుని ఉపయోగించుకుంటున్నాను. నౌ ఇస్ ఇట్ క్లియర్ టు యూ? ఏంట్రా గ్లోబు? అర్థం కాలేదా? ఏంట అర్థమవుద్ది? ఈ గ్లోబ్ లో ఆయిల్ ఉంటాయి కదా. ఇప్పుడు పూర్వం దొంగలు కోటం దోచుకునేటప్పుడు ఉడుకు తాడు కట్టి ఇసిరి అది పట్టు అట్టాక దాన్ని అట్టుకుని పైకి ఎక్కి కోటం దోచుకునేవారు. ఆ ఉడుకు తెలియదు వాళ్ళు దోచుకుంటారని. అట్టాగే ఝాన్సీ అనే ఈ ఉడుం పట్టు మీద ఆధారపడ్డ మనుషులు మనం. అది పట్టు చేసిందనుకో మనం పాతాళంలో పడిపోతాం. ఒరే, పట్నంలో రోడ్డు దాటానికి ఇంత కష్టపడాల్సి వస్తే ఇంకా ఎట్లా డబ్బు సంపాదించేది? పట్నంలో ఏదైనా దాడితేనే డబ్బులు సంపాదించగలం. పట్నంలో కష్టపడక్కల్లా రాత్రికి రాత్రి ఏదో కాటర్ వల్లి చూసి తెల్లారేసరికి కోటేజీలు అయిపోతావు. ఓహో, అంటే ఏంట్రా? నాకు తెలియదు. నాకు తెలుసు. మన ఊళ్ళో శ్రీరాముల గుడి ఉందా? ఉంది. అక్కడ సుబ్రహ్మణ్య దీక్షితులు గారు ఉన్నారా? ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు? బడుద్దాయిలు పట్నం వెళుతున్నారు కదా, పట్నం వెళ్ళినప్పుడు శక్తి రావడం కోసం ఓ హోటల్కి వెళ్ళి 2 ఇడ్లీ చెప్పండి. ఆ ఇడ్లీని ఒంటెలతో రంగరించి 2 ఏళ్లతో నగితే అత్యద్భుతమైన శక్తి శరీరానికి వస్తుందని చెప్పాడు. అంతేకాకుండా నెంబర్ 2 పాయింట్ ఏమిటంటే
బాగా డబ్బున్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి భయపడి డబ్బంతా మూట కట్టి రోడ్డు మీద పడేస్తారట. దాన్ని వాళ్ళు చూడకుండా మనం తస్కరించాలి. నెంబర్ 3, అందమైనటువంటి రిచ్ విడోస్ పెడుతుంటారు. వాళ్ళని చూసుకుని మనం కాస్త సెలెక్ట్ చేసుకున్నామంటే 2 విధాల పనికి వస్తుందని కూడా చెప్పాడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే కష్టపడి సంపాదిస్తే డబ్బులు రావురా, ఈ టైప్ లోనే ఏదో రకంగా సంపాదించాలి. సరే ఆ, క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది? క్యాష్ లేదు, బ్యాలెన్స్ ఎక్కడ ఉంది? రొట్టి సరిపోతాయా? రొట్టె టీకి సరిపడా ఉంది. తింటే అయిపోద్దే మరా. తినకపోతే ఆకలి రా. ఓ పని చేద్దాం, ఏంటి? మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా తిందాం. పడే. ఒరేయ్, మోట్రా వచ్చి 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 రేయ్, మొత్తం డబ్బేరా, కట్టలు కదులుతున్నాయి. దీని మెళ్ళేది రాసిందిరా. చదువు చదువు. ఇది రాజస్థానీ కుక్క. ఇది ఎక్కడుంటే అక్కడ దరిద్రం. అయ్య బాబు, ఇది బెంగాల్లో ఉన్నప్పుడు భూకంపం వచ్చింది. వామ్మో గవర్నమెంట్లు పడిపోవడానికి ఇదే కారణం. వామ్మో. ఇది రాహుకాలంలో వచ్చిన రాజస్థానీ కుక్క. ఇది మిమ్మల్ని వదలదు. దీన్ని వదిలించుకోకపోతే మీకు త్వరలో ప్రమాదం ఉందని పుష్కో ధూల్ ధుమాల్ కిర్రు చెప్పాడు. ఎవరు చెప్పారు? పుష్కో ధూల్ ధుమాల్ కిర్రు చెప్పాడు. మనం వదలతో వదులుతుందిరా. దానికో మార్గం ఉన్నది కదా. నా దగ్గర వస్తువు ఉన్నది. చూడమ్మా, నేను నీకు ఫ్రెండ్స్ కావాలంటే నేను ఇప్పుడు ఒక వస్తువు నా చివరికి ఇస్తున్నాను, దాన్ని నువ్వు తీసుకురావాలి. పన్ను వెళ్తాను, చూసావా? పన్ను కుక్క తింటది. మరి మనకి గట్టి బాబు. మీకు నిశ్చితార్థం అని తెలిసింది. నిజమో కాదో తెలుసుకుందామని వచ్చాను. అవును, జైన్ గ్రూప్ షుగర్ కంపెనీ వాళ్ళ అమ్మాయి. చాలా డబ్బున్న వాళ్ళు. పైగా 2 షిప్లు కూడా ఉన్నాయి. అయితే ఏంటంట, రెండో పెళ్లి చేసుకుంటున్నారా? రెండో పెళ్ళంటే పిల్లనిచ్చేంత వ్యధవలేం కాదే వాళ్ళు. పబ్లిక్ దృష్టిలో ఇదే నా ఫస్ట్ మ్యారేజ్. అంటే నేను సమాజానికి తెలియని పెళ్ళాన్నా? తెలియకూడని పెళ్ళానివి. అవును, గొడవ పెట్టుకోవడానికి వచ్చావు ఇక్కడికి? గొడవ పెట్టడానికి, అల్లరి చేయడానికి, నిలదీసి అడగటానికి నేను రాలేదు. నా బ్రతుకు గురించి అడగటం కోసం నేను రాలేదు. కనీసం మీ బిడ్డనైనా మీకు అప్పగిద్దామని. ఆహా, వీడిని ఒళ్ళో పెట్టుకుని తోడు పెళ్లి కొడుకులా నేను అవతల తాళి కట్టేదా? చూడు, నువ్వు నా దృష్టిలో ఉంపుడు గత్తవి, ఉంచుకున్న దానివి. జస్ట్ లైక్ దట్. అసలు వీడు నాకే పుట్టాడని నమ్మకం ఏంటి? అబ్బా చచ్చా, అసలు నాతో సెంటిమెంట్ లేకుండా మాట్లాడిస్తావేంటి? వెళ్ళో, వాడిని తీసుకుని వెళ్ళో. నువ్వు దబాయించి కేకలేస్తే బెదిరిపోయేదాన్ని కాదు. నా బ్రతుకు మీద నా తండ్రి గౌరవం ఆధారపడింది. నేను కన్నా నా బిడ్డ భవిష్యత్ ఆధారపడింది. ఆడదాంతో ఆడుకోవచ్చు అనుకుంటున్నావేమో. నీ ఆటలు సాగనివ్వను. భర్తవనే గౌరవంతో చెప్తున్నాను. నీ నిశ్చితార్థం ఆపు. లేదా ఇప్పుడు ఏదైతే అడగాలనుకుని వచ్చానో అందరి ముందు నిశ్చితార్థంలో అడుగుతాను. గుర్తుంచుకో. ఝాన్సీ, హోమ్ మినిస్టర్ ఫారిన్ లో కిడ్నీ ఆపరేషన్ చేయించుకుని వస్తున్నాడు. నిజానికి అతను వెళ్ళింది కిడ్నీ ఆపరేషన్ కాదు, ఫారిన్ లో ఉండే గ్యాంగ్స్టర్స్ తో కుమ్మక్కై గోల్డ్ అండ్ డైమండ్స్ తీసుకొస్తున్నాడు. అతను ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లేలోగా రోడ్ నంబర్ 41 to 45 లో 72 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తాడు. ఈ మధ్యలో అతని కారులో ఉన్న వజ్రాల్ని మనం స్వాధీనం చేసుకోవాలి. ఎవరమ్మా నువ్వు? ఏటి సచ్చినాడా, నీ జెమ్మడా, నీ జలమ నీరు కారిపోను. నన్ను చూసినాక నీ నోరు పెరగటానికి ఎంతసేపు పట్టదురా నీకు? సచ్చినాడా, నిన్ను అడగాల్సిన 4 మాటలు నడితా రోడ్డు మీద కడిగాను. చెప్పి సార్, చర్య తీసుకోమంటారా? అసలే ఎలక్షన్ సీజన్, ప్రశ్న ప్రజాస్వామ్యంగానే పరిష్కరిద్దాం. అమ్మా, ఏటి బాబు ఈ గొడవ ఏంటమ్మా? వాడి నంగి పిల్లి లాంగ తీసి వంకాయ పుట్టలో నట్ట. ఎన్ని కుంటి కొంగ కూతురు వస్తున్నావురా సచ్చినోడా? మొత్తం అంతా రోడ్డు మీద పడిపోయావమ్మా.
నీ సంగతి ఏంటమ్మా? బాబు అందరూ జాగ్రత్తగా నడు సుమి ఇల్లాడు బాతం పెడతా వాతం పెడతా కదమ్మా హోమ్ మినిస్టర్ గారు. ఆడేలే ఈడు శ్రీకాకుళం శివర్లకి తనిఖీకి వచ్చి మా ఇంటికి వచ్చి పడుకుంటానని గది అడిగాడు. ఈడికి నా గది చాలదని మా అప్ప గది ఇచ్చాను. ఈడు ఆ దెబ్బతో మా ఇంట్లో 3 రోజులుండి ముచ్చటగా మా అప్ప జీవితాన్ని నాశనం చేసేసినాడే. ఈడు జమ్ముదీయ ఈడు బతుకు నీరు కారిపోను. నీ అవ్వ. రోడ్డు మీద ఈసీ తెలియదాకా ఆయన ముందు కదలవను. ఏంటి సార్ ఏంటిది ఈ సబ్జెక్ట్ కరెక్టేనా? సబ్జెక్ట్ కరెక్టో కాదో ముందు దాన్ని జీపెక్కించండి. సెక్రటరీ. అమ్మా అమ్మా, ఏంట్రా కొడకా? ఆ విషయం తర్వాత తెలుద్దాం, ముందు జీపెక్కమ్మా. ఓర్ని జిమ్మడా లంకానగరం అంత మా బాయగాడి కారుండగా బోని జిమ్మవుడెక్కుతాడు. బాయా పద. సార్ మీ కార్లో ఎక్కించండి సార్, దారిలో చూసుకుందాం. అవతల సీఎం గారు వచ్చే టైం అయింది. బాయా బండే ఇందాకేంటే తార్ రోడ్డు మీద కూర్చావు? ఆ రోజు శ్రీకాకుళం గెస్ట్ హౌస్ లో నేను రేప్ చేసిన ఆవిడ నీ అప్ప. అసలు దాన్ని అక్కడే వేసేసుంటే ఇంత గొడవ జరిగిండేది కాదుగా. సర్లే, ఇప్పుడు నువ్వు దొరికావు. ముందు గెస్ట్ హౌస్ కెళ్ళి డోంట్ లుక్ బ్యాక్. చూడు, వెనకొచ్చే కార్లు ముందెళ్లే జీపు ఇక్కడే ఆగిపోమని చెప్పు. చెప్పు వైర్లెస్ లో చెప్పు. కమాన్. సెక్యూరిటీ. హలో హలో, నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాను. మీ కార్లన్నీ అక్కడే ఆపేయండి. మేము చాలా అర్జెంట్ గా అత్యవసర సమావేశానికి వెళ్తున్నాం. అప్పటి వరకు మీరు Hey, turn to right and go straight. Hands up. Hands up. Nigo. Nigo. Move. ఇలా ఇవ్వు. ఇందులో ఏం లేవమ్మా, ప్రజల వినతి పత్రాలు. అవే నాకు కావాలి. ఇవ్వు. ఏ హోమో, అమ్మా ఆయన బాంబు పెట్టాను. కదిలేవో ధమాల్. సెక్యూరిటీ, నేను దొంగ మాట్లాడుతున్నాను. ఇందాక నాతో వచ్చిన అమ్మాయి నా బ్యాగ్ తీసుకుని పారిపోయింది. ముందు అది ఎట్టేళ్ళిందో ఎతకండి అయ్యా. కమాన్. బాబో, ఈ ప్రోగ్రామ్ కి మధ్యలో గ్యాప్ ఏముంటం లేదు. దైతక్క, ఇవాళకి నువ్వు రెస్ట్ తీసుకో. నేను ఆడతాలే చెమ్మ చెక్క. అదేం చెక్క? అదో చెట్టు తొక్క. పదవే పదవే. అరే